జాయింట్ పెయిన్స్ ఏ టైప్‌లో ఉన్నా కానీ, హ్మ్. మనకి ఏంటి అంటే కొన్ని ప్రాసెస్ ఉన్నాయని ఈ మధ్యనే తెలిసింది సార్. ఆర్ఎఫ్ఏ అని. సో, హ్మ్. దాని గురించి క్లియర్‌గా వివరించండి సార్. సో, ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఆ! ఇది ఎలా కనుక్కున్నారంటే చాలా మందికి మోకాళ్ళ మార్పిడి అయిపోతుంది కదా! నీ రీప్లేస్‌మెంట్. ఓకే. రీప్లేస్‌మెంట్ అయ్యాక కూడా చాలా మంది పెయిన్ తోటి పర్సిస్టెంట్ నీ పెయిన్ తోటి చాలా సఫర్ అవుతా ఉంటారు. ఆ! ఎక్స్‌రే చూసినా వాళ్ళకి నీ జాయింట్ నార్మల్‌గానే ఉంటుంది. ఇంప్లాంట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బట్ కొంతమందికి క్రానిక్ పెయిన్ మాత్రం అలాగే ఉంటుంది. ఓకే. ఎందుకంటే చాలా కాలం తోటి పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు కాబట్టి నర్వ్ సెన్సిటైజేషన్ అలా ఉంటుందన్నమాట. నొప్పి చేసే కాజెటివ్ థింగ్ అంటే జాయింట్ అరుగుదల సింప్టమ్స్ లేకున్నా గాని నర్వ్ మాత్రం పెయిన్ సెన్సేషన్ అలాగే క్యారీ చేస్తుంది కొంతమందికి. అవును. అవును. హ్మ్. అలాంటి పెయిన్ కంట్రోల్ చేయడానికే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ కనుక్కున్నారు. సో, ఓకే. ఇది ఎస్పెషల్లీ పోస్ట్ టీకేఆర్ అంటే నీ రీప్లేస్‌మెంట్ అయ్యాక వచ్చిన పెయిన్ వాళ్ళకి ఎక్కువగా చేసేది. ఓకే. బట్ వాళ్ళొక్కటే కాకుండా పెయిన్ మేనేజ్‌మెంట్‌లో లైక్ టాప్ టు బాటమ్ ఎక్కడైనా మనం ఆర్ఎఫ్ఏ జేసుకోవచ్చు. హెడ్‌ఏక్ నుంచి యాంకిల్ పెయిన్ వరకు ఎక్కడైనా ఆర్ఎఫ్ఏ ఉపయోగపడుతుంది. ఓకే. ఎస్పెషల్లీ ఎక్కువగా ఈ మధ్య వినేదేంటే మోకాళ్ళ నొప్పులకి. హ్మ్. అంటే ఎర్లీ ఆర్థరైటిస్ గాని ఆర్ నీ జాయింట్ రీప్లేస్‌మెంట్ అయిన వాళ్ళకి, నీ నీ జాయింట్ రీప్లేస్‌మెంట్‌కి కొంచెం పోస్ట్‌పోన్‌మెంట్ జేసుకుందాం. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ పెయిన్ తగ్గించుకుందాం అన్న వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చాలా చక్కటి పరిష్కారం.